సభాధ్యక్షులు, తెలంగాణ సాహిత్య నల్గొండ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా కృతి స్వీకర్త కనిష్క ఐఏఎస్ స్టడీ సర్కిల్ కె మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా నందిని సిద్ధారెడ్డి గారికి, మా గురుతుల్యులు డాక్టర్ ఎస్ రఘు గారికి. ఎందుకంటే నేను ఉస్మానియా విశ్వవిద్యాలయం తయారు చేసినటువంటి ఒక కర్మాగారం నుండి వచ్చినటువంటి ఒక చిన్న తునకని, అంటే ఒక పీస్ని కాసిం సార్ ఇప్పుడు అంటారు, నా పుస్తకాలు పరిశోధక విద్యార్థుల నుంచి పంపినప్పుడల్లా వాడు ఉస్మానియా బ్రాండ్ అంటారు సార్ నన్ను. అంటే ఉస్మానియా లాంటి బ్రాండ్ నుండి నేను వచ్చాను కాబట్టి గర్వంగా కాన్ఫిడెంట్గా నేను చెప్పుకోగలను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేను ఎక్కువగా సుదీర్ఘంగా మాట్లాడను, ఎందుకంటే సమయం చాలా అయ్యింది. నేను ఒకే ఒక వాక్యం చెప్తాను. పుస్తకం రాసింది నేను కాబట్టి దాని మీద ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి వివరణ ఇవ్వడానికి ఇక్కడ ఉన్నటువంటి సమయం సరిపోదు. ఎందుకంటే ఒక పుస్తకము వ్యాసాలకు సంబంధించింది, ఇంకో పుస్తకంలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి కెరీర్ గైడెన్స్ ఉంది, ఇంకొకటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంది. వ్యక్తిత్వ వికాసం గురించి మాట్లాడాలన్నా ఎక్కువ సమయం అవుతుంది, కెరీర్ గైడెన్స్ గురించి మాట్లాడాలన్నా ఎక్కువ సమయం అవుతుంది. ఇంకొకటి వ్యాసాలకు సంబంధించింది ఉంది. కాబట్టి నేను ఒకటే భావిస్తాను, కౌరవులకు పాండవులకు గురువు ద్రోణాచార్యుడే. అంటే మన ఆలోచన విధానం ఎలా ఉంటే ఏమవుతాము అని చెప్పడానికి మాత్రమే నేను దీన్ని సింబాలిక్గా లేదా ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. ద్రోణాచార్యుడు తీర్చిదిద్దినటువంటి వ్యక్తే అర్జునుడు, అదే ద్రోణాచార్యుడి ట్రైనింగ్లో తయారైనటువంటి వ్యక్తే దుర్యోధనుడు లేదా మిగతా 99 మంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనందరికీ తెలుసు. అంటే గురువు యొక్క శిక్షణని లేదా ఆ పరిసరాలు నందిని సిద్ధారెడ్డి గారు చెప్పినట్టుగా అది సైకాలజీకి అప్లైడ్ చేస్తే ఒక వ్యక్తి యొక్క ఎదుగుదలలో పరిసరాలు, కుటుంబ నేపథ్యం కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇవి రీసెర్చ్ థీసిస్ చెప్పినటువంటివే. అంటే ఇప్పుడు మనం కమలాన్ని తీసుకుంటే, లోటస్ ఫ్లవర్ని తీసుకుంటే దాని పరిసరాలన్నీ దుర్గంధంగా ఉంటాయి, కానీ దాని యొక్క వికసించిన తరువాత దాని అందం అనేది మనం అటెన్షన్గా చూసేలాగా అది ఆకర్షితులు అయ్యేలా చేస్తుంది. అంటే మనం ఏ వాతావరణంలో పుట్టామన్నది కాదు, ఎలాంటి కుటుంబ నేపథ్యంలో పుట్టామన్నది కాదు. ఇవాళ చరిత్రని ప్రభావితం చేసినటువంటి సోకాల్డ్ మేధావులు, ఇంటలెక్చువల్స్ వాళ్ళందరూ కూడా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. అంటే పిల్లవాడు ఏ వాతావరణంలో పెరిగినా రిచ్ కిడ్. ఇప్పుడు ఇంతకుముందే సార్ చెప్పారు, సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ ఇద్దరు క్లాస్మేట్స్. వాస్తవానికి సచిన్ టెండూల్కర్ చూపించినటువంటి టోర్నమెంట్ డెడికేషన్, అంటే క్రికెట్లో ఉండేటటువంటి డిసిప్లిన్ కానీ డెడికేషన్ కానీ వినోద్ కాంబ్లీ అందుకోలేకపోయాడు, దాన్ని ప్రదర్శించలేకపోయాడు, ఎగ్జిబిట్ చేసుకోలేకపోయాడు. అతి తక్కువ వయసులో నేను అందులో రాశాను, కెరీర్ గైడెన్స్లో రాశాను, మన దేశంలో ఇప్పటి వరకు భారతరత్న తీసుకున్న వాళ్ళల్లో అత్యంత పిన్న వయస్కుడు సచిన్ టెండూల్కర్. ఇంకొక వాక్యం కూడా రాశాను, ప్రపంచంలో నోబెల్ శాంతి బహుమతి తీసుకున్న వాళ్ళల్లో అతి పిన్న వయస్కురాలు యూసఫ్ మలాలా జాయ్. ఆ అమ్మాయి మీద పాకిస్తాన్ టెర్రరిస్టులు స్కూల్ మీద అటాక్ చేస్తారు. అంటే సామాజిక అంశాలు కావచ్చు, కెరీర్ గైడెన్స్ అంశాలు కావచ్చు, అదేవిధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలు కావచ్చు, నా దృష్టి ఎంత మేరకైతే ప్రసరించిందో అంత మేరకు నా దృష్టిని కేంద్రీకరించి ఆ 2 పుస్తకాల్ని, వాస్తవానికి 3 పుస్తకాలు అనాలి వాటిని. అంటే అది ఎందుకు అడ్వాంటేజ్గా చేశాను అంటే, వాస్తవానికి సార్ ఇంతకుముందే చెప్పారు 299 అని. నేను వాస్తవానికి ఒక వ్యక్తి పక్కదారి పడుతున్నప్పుడు వాడి కెరీర్ ఏంటి అని చెప్పగలిగే వాడే గురువు. వాడు ఎవరైనా కావచ్చు, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, లేదా పాఠశాలలో పాఠాలు బోధించే గురువు కావచ్చు, లేదా స్నేహితుడు కావచ్చు. గురువు అని చెప్పడానికి ప్రామాణికమైన కొలమానాలు ఏమీ లేవు. కాబట్టి వాడి ప్రవర్తనని మార్చేవాడే గురువు. దుర్యోధన్ని ఎంతమంది చెప్పినా మారలేదు. కారణం ఏంటి? వినాశన కాలే విపరీత బుద్ధి. అందువల్ల వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పిల్లవాడు వ్యక్తిత్వ వికాసము చదువుతూనే వాడి కెరీర్ని బిల్డప్ చేసుకుంటాడన్న ఉద్దేశంతో ఆ రెండింటిని కలిపాను. ఇది 2 రాష్ట్రాల్లో ఇది ఒక కొత్త ప్రయోగం. వాస్తవానికి మీరు మార్కెట్లో చూస్తే కెరీర్ గైడెన్స్కు సంబంధించిన పుస్తకం ఎక్కడా దొరకదు. కెరీర్ గైడెన్స్కు సంబంధించిన పుస్తకం ఎక్కడా దొరకదు. మీరు చూడండి,
పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి పుస్తకాలు పుంఖాలుగా మీరు ఆన్లైన్లో వెతికినా దొరుకుతాయి, బుక్ షాపుల్లో వెతికినా దొరుకుతాయి. నేను ఈ రెండింటిని క్లబ్ చేశాను. మొదటిసారిగా ఒక క్రియేటివ్ ఐడియాలజీతోని రెండింటిని క్లబ్ చేశాను. ఎందుకు చేశాను అంటే పిల్లవాడు 10వ తరగతి అనేటటువంటి పరీక్షని మొదటిసారిగా పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తాడు. వాడు టెన్షన్లో ఉంటాడు. ఆ ఎగ్జామ్స్ కండిషన్లో ఆ టెన్షన్ని ఎలా దూరం చేసుకోవాలి అనేటటువంటి వ్యాసం కూడా అందులో ఉంది. ఒకవేళ సివిల్ సర్వీసెస్ లాంటి గొప్ప ఎగ్జామ్ రాయాలంటే ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్, అంటే ఇలాంటి అంశాలన్నీ పిల్లవాడికి ఇస్తే, నేను వాస్తవానికి దానికి 500 పెట్టాను. అంటే ఒక పుస్తకం జీవితాన్ని మారుస్తున్నప్పుడు 500 పెద్ద విలువైనవి కావు. ఒక పాన్ ఇండియా సినిమా వచ్చినప్పుడు దాని మీద 270 రూపాయలు ఏదో సినిమా ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది, దానికి 100 రూపాయలు అదనంగా ఏదో చేస్తుంది. అంటే ఒక సినిమాకి వెళ్ళి 3 గంటల్లో వినోదాన్ని మనం ఆస్వాదించగలిగినప్పుడు జీవితాన్ని మార్చగలిగే పుస్తకాన్ని మనం డబ్బులతో ముడిపెట్టడం అనేది నా దృష్టిలో అది ఫూలిష్ థాట్ అనుకుంటాను నేను. కాబట్టి ఇంత విలువైన పుస్తకాన్ని కొద్దిమంది సలహా ప్రకారం నేను మళ్ళీ దాన్ని వెంటనే ఒక 200కు తక్కువ చేశాను. ఎందుకంటే పేదరికంలో ఉన్నటువంటి పిల్లలకి చేరాలి, ఎక్కువ మొత్తంలో పిల్లలకు కనెక్ట్ కావాలి. మహేంద్ర రెడ్డి గారు చెప్పారు, నేను ఈ పుస్తకం వచ్చిన తర్వాత వెంటనే కర్షకాట్ ప్రింటర్స్ నుంచి తీసుకొని వెంటనే నేను పరిశోధన చేసినటువంటి ఆర్ట్స్ కాలేజ్కి వచ్చాను. వెంటనే రఘు సార్ కలిశారు, కమలాకర శర్మ గారు కలిశారు, కాసిం సార్ కలిశారు, వాళ్ళ చేతిలో పెట్టారు. చాలా ఆనందం. ఎందుకంటే నేను అక్కడనే ఎంఏ తెలుగు చేశాను, ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను, ఎంఈడి చేశాను, ఎంఫిల్ చేశాను, పిహెచ్డి చేశాను. అక్కడి నుంచే నేను మళ్ళీ ఉద్యోగ జీవితంలోకి వెళ్ళిపోయాను. అంటే నాకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇన్నిచ్చినప్పుడు ఉస్మానియా విద్యాలయపు ఒక ప్రొడక్ట్ వస్తువుగా నేను బయటికి వెళ్ళినప్పుడు నా ఆచార్యులకి నేను ఒక పుస్తకాన్ని ఇచ్చాను, చదవమని చెప్పాను. నేను కాసిం సార్కి చెప్పిన తర్వాత ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ అక్కడనే పెడదామని చెప్పారు. ఆర్ట్స్ కాలేజీలోనే ఒక సెమినార్ హాల్లో పెడదామని చెప్పారు. ఈలోపే రంజాన్ వచ్చింది, ఫాస్టింగ్స్, ఇవన్నీ కండిషన్స్ రీత్యా నాకు ఒక సువర్ణ అవకాశంగా తెలంగాణ సాహితీ వారు ఇదొక వేడుకని ఫ్రేమ్ చేశారు. ఇక దీన్ని ఆలస్యం చేస్తే ఇది ఆల్రెడీ ఇప్పుడు ఏనుగుల రెడ్డి గారికి నేను ఇవ్వలేకపోయాను. కానీ ఇలా అందరికి ఇస్తూనే ఉన్నాను, నేను పుస్తకాలన్నీ పంచుతూనే ఉన్నాను. కానీ వాటికి ఆవిష్కరణ అనేది నేను చేయలేదు. కాబట్టి ఇది ఒక అవకాశం నాకు ఒకటి వచ్చింది. ఈ అవకాశంలో నేను కూడా నల్గొండ జిల్లా శాఖ తరఫున కార్యదర్శిగా ఉన్నాను. తెలంగాణ సాహితీకి నల్గొండ జిల్లా కార్యదర్శిని కాబట్టి మా సంస్థ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో నేను కూడా భాగస్వామిని కావాలని, నా 2 పుస్తకాలని ఇందులో ఆవిష్కరించాలన్న ఉద్దేశంతో నేను వెంటనే ఆనందచారి గారికి చెప్పాను, సలీమా గారికి చెప్పాను, నరసింహ గారికి చెప్పాను, మా అధ్యక్షుల గారికి చెప్పాను. వాళ్ళు అంగీకరించి, అంతేందుకు అందులో ఉన్నటువంటి చాలా వ్యాసాలు నవ తెలంగాణ సోపతిలో మా సలీమా గారే ఫ్రేమ్ చేస్తారు. సార్ మీది నెక్స్ట్ ఆదివారం వస్తుంది అని చెప్పేసి చాలా 90% వ్యాసాలు రేపు ఆదివారం కూడా బహుశా వస్తుండొచ్చు. ఒక అద్భుతమైనటువంటి కెరీర్ గైడెన్స్ వ్యాసం ఒకటి వస్తుంది. నాకు ఇటీవలే తెలంగాణ స్టేట్ పోలీస్ గవర్నమెంట్ వారు నాకు ఫోన్ చేసి, సార్ మీ వ్యాసాలు మా గ్రూప్లలో వస్తున్నాయి, మా తెలంగాణ పోలీస్ అని ఒక మ్యాగజైన్ ఉంటుంది, మా పోలీస్ వాళ్ళు కూడా చదువుతారు, మీ వ్యాసాలు మాకు పంపించండి అంటే నేను వారికి పంపించాను. అంటే వాళ్ళ మ్యాగజైన్లోకి కూడా ఈ కెరీర్ గైడెన్స్ వ్యాసాలు, నెక్స్ట్ వాళ్ళ నెట్వర్క్లో 80,000 మంది పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు. ప్రతి జిల్లాకు, ప్రతి మండలంలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, స్టేషన్కి తెలంగాణ పోలీస్ మ్యాగజైన్ వెళ్తుంది, అందులో నా వ్యాసం వెళ్తుంది. అంటే ఈ రకంగా నేను రాస్తున్నటువంటివి అన్నీ కూడా దిశగా వ్యాపిస్తూనే ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈ ప్రయత్నం ఆగదు. మీ అందరి సహకారం, మీ అందరి సలహాలు, సూచనలు, మీ యొక్క ఆశీస్సులు తీసుకొని ఇంకా ముందుకు రాయడం అనేది నాకేం కొత్త కాదు. దాదాపు 2 దశాబ్దాలుగా రాస్తూనే ఉన్నాను. నా మొదటి పుస్తకం విజేత కాంపిటీషన్ వాళ్ళకి రాశాను. ఆ తర్వాత వెంటనే నీల్కమల్ పబ్లికేషన్ వాళ్ళ దాంట్లో ఎంఈడి ఎంట్రన్స్ వచ్చింది. అంటే నేను రాయడం అనేది నాకేం కొత్త కాదు. 2 దశాబ్దాలకు పైగా రాస్తూనే ఉన్నాను. కవిత్వం అయితే 97లోనే వచ్చింది నాకు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి సహకరించిన నవ తెలంగాణ యాజమాన్యానికి, అదేవిధంగా రాష్ట్ర కమిటీకి, జిల్లా బాధ్యులకు, వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇప్పుడు చిన్న టవల్స్ సన్మానం ఉంటుంది, ఒక 2 నిమిషాల్లో క్లోజ్ చేయండి. థ్యాంక్ యూ.